హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 57,973 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మీకు ప్రీవియస్ డే వీడియోస్లో సపోర్ట్ లెవెల్ చెప్పాను మీకు, అదేవిధంగా రెసిస్టెన్స్ లెవెల్ కూడా నేను గత 2 days నుంచి కూడా మీకు ఈ రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ లెవెల్ కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మన ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది, గ్యాప్ అప్ ఓపెన్ అవడం వల్ల నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను పుట్ ఆప్షన్ తీసుకుంటాను చెప్పి. అదేవిధంగా ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ మాత్రం మనకి రెసిస్టెన్స్ లెవెల్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా మార్కెట్లో 99% పర్ఫెక్ట్గానే వర్కౌట్ అవుతుండే. సో ఎప్పుడైతే మనకి సపోర్ట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందో సపోర్ట్గా మారాలి కాబట్టి రోజంతా ఇదే సపోర్ట్ లెవెల్ని మార్కెట్లో టచ్ చేయడం జరిగింది. బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ బ్రేక్ అవుతుంది. చూడండి, మనకి ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది, డైరెక్ట్ ఇక్కడ సపోర్ట్గా వచ్చింది, సపోర్ట్గా వచ్చి మళ్ళీ కొద్దిగా బయింగ్ వెళ్ళింది, మళ్ళీ అగైన్ మనకి సపోర్ట్ వచ్చింది, మళ్ళీ అగైన్ అప్సైడ్ మూమెంట్ ఉంది, మళ్ళీ ఇక్కడ వచ్చింది, మళ్ళీ మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర వచ్చింది, సపోర్ట్ తీసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది అనమాట. అంటే మనకి మల్టిపుల్ టైం ఈ లెవెల్ని మనకి బ్రేక్ చేస్తానికి చూసింది, కానీ బయర్స్ మాత్రం ఇక్కడ మాత్రం ఈ సపోర్ట్ లెవెల్ని ఒక స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్ అండ్ ఇంట్రాడే బేసిక్లో వర్కౌట్ అయ్యే సపోర్ట్ లెవెల్గా క్రియేట్ చేసుకుని పెట్టుకున్నారు అనమాట. అయితే ఇక్కడ మనకి ఒక పాయింట్ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మరి సపోర్ట్ లెవెల్ వర్కౌట్ అవుతుందా లేదంటే ఇది ఓన్లీ ఇంట్రాడే బేసిక్ లెవెల్ ఫస్ట్. ఒకరోజు 2 days మాత్రం సపోర్ట్ లెవెల్ వర్కౌట్ అవుతుంది, అంత మించి వర్కౌట్ అవ్వదు అనమాట. డెఫినెట్గా మార్కెట్కి డౌన్ఫాల్ రావాలి. నేనైతే మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను 58,400 నుంచి 58,500 వరకు వెళ్తే మాత్రం మార్కెట్ అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ వస్తుంది, అక్కడ నుంచి మార్కెట్ని కిందకి తోసే ప్రయత్నం చేస్తారని కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో 2 days నుంచి కూడా చెప్తూనే వస్తున్నాను. అదేవిధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే పుట్ ఆప్షన్ తీసుకుంటానని చెప్పిన గ్యాప్ అప్ ఓపెన్ అయింది, పుట్ ఆప్షన్ తీసుకుంటూనే వస్తున్నాం అనమాట. ఓకేనా. సో అయితే రేపు మండే వాళ్ళ రేపు సాటర్డే కాబట్టి హాలిడే కాబట్టి మార్కెట్ మండే ఏ విధంగా మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతాయి లేదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఇంట్రాడే బేసిక్లో ఆ రెసిస్టెన్స్ లెవెల్ మాత్రం కొద్దిగా సోవాను బ్రేక్ చేయాల్సి వస్తుంది అనమాట. సో రెసిస్టెన్స్ చూడండి, ఈ లెవెల్ని పట్టుకొని మనం చూసుకుంటే ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. కంప్లీట్గా మనం చూసుకుంటే 58,200 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను, మనకి రేపు సోమవారం నాడు ఒకవేళ 58,000 బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మనం టార్గెట్ 58,200 దగ్గర ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. అది కూడా బ్రేక్ చేస్తే 58,400 దగ్గర, అది బ్రేక్ చేస్తే 58,500 దగ్గర మనం 3 టార్గెట్లు అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే అనమాట. ఒకవేళ అలా కాకుండా ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. 57,800 కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం 57,600 ఫస్ట్ టార్గెట్, అది కూడా బ్రేక్ అయితే 57,500 సెకండ్ టార్గెట్, తర్వాత 57,400 థర్డ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో కంప్లీట్గా ఎందుకంటే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్లియర్గా ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. మనకి 58,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఒకవేళ అది ఒక వాల్యూమ్తో బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ 59,000 దగ్గర మాత్రం 15,000 దగ్గర వెళ్ళే పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీ కనబడుతుందన్నమాట. ఓకే. అయితే దానికన్నా ముందు ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మనకి ఒక 2 days గ్యాప్ ఉంది కాబట్టి ఈ ఏదైనా న్యూస్ రావచ్చు మనకి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఎంతవరకు గ్యాప్ అప్ అయింది 58,400 నుంచి 58,000 మనకి ఈ రకంగా ఎప్పుడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఈ మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయినా నేను మాత్రం పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 57,500 నుంచి మనకి ఈ మధ్యలో ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఒకవేళ ఓపెన్ అయితే నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. ఓకే. సో ఇక్కడికి గ్యాప్ అప్ ఓపెన్ అయినా పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను, ఇక్కడ నేను పుట్ ఆప్షన్కి నేను ట్రై చేస్తాను అనమాట. ఒక ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేస్తాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే 58,000 కంప్లీట్గా ఒక వాల్యూమ్తో బ్రేక్ అవ్వాలి. అది బ్రేక్ అయిన తర్వాత మన చెప్పిన టార్గెట్ హిట్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే రకం ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ బ్రిడ్జ్ 24,271 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో మనకి సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ గతంలో చెప్పడం జరిగింది. సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ చెప్పాను. ఈ రోజు ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది ఇంట్రాడే బేసిక్లో. అదే రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే ఈ విధంగా రెసిస్టెన్స్ జోన్ మనకి క్రియేట్ చేసుకుంది. ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందో ఇంట్రాడే బేసిక్లో నేనైతే పుట్ ఆప్షన్ అయితే బై చేసుకోవడం జరిగింది. సింగిల్ మూమెంట్లో మనం క్యాప్చర్ చేసుకున్నాం, మూమెంట్ అంతా మనం క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. అంటే నా టార్గెట్ మాత్రం ఇక్కడ వరకు పెట్టుకోవడం జరిగింది, కానీ
టైం అయిపోయింది కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే టైం అయిపోయింది క్లోజ్ అవటం, లేదంటే ఇంకా కొద్దిగా డౌన్ సైడ్కి వచ్చే అవకాశం ఉందన్నమాట. అయినా సరే నో ప్రాబ్లం, మనకి డెఫినెట్గా మనకి సోమవారం నాడు మార్కెట్ గ్యాప్ డౌన్ ద్వారా కావచ్చు, లేదంటే మాత్రం ఫ్లాట్గా ఓపెన్ అయింది కావచ్చు, ఈ లెవెల్కి రావాలి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే డెఫినెట్గా పుట్ ఆప్షన్కి నేను ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా రాంగ్ వేలో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది, దాన్ని క్యాప్చురేషన్ చేసుకోవాలి. ఆ క్యాప్చర్ చేసుకోవాలంటే మార్కెట్ డెఫినెట్గా కొద్దిగా హెల్తీ కరెక్షన్ వైపుగానే రావాలి, లేదంటే మార్కెట్ సైడ్ జోన్గానే రావాలి, లేదంటే వాల్యూమ్ అయినా క్రియేట్ చేసుకోవాలి, లేదంటే ఒక ప్యాటర్న్ అయినా క్రియేట్ చేసుకోవాలి, లేదా హిట్ అండ్ షార్ట్ పద్ధతి దొరకాలని ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇదేం లేని పక్షంలో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతున్నట్టే మాత్రం సెల్లర్స్ యాక్సెప్ట్ చేయరు అనమాట. ఎందుకంటే మార్కెట్ యొక్క బిహేవియర్ యొక్క సెల్లర్స్ బయర్స్ చేతిలో ఉంటుంది. బయ్యింగ్ చేయాలన్నా సెల్లర్స్ యాక్సెప్ట్ చేయాలి, సెల్లింగ్ చేయాలన్నా బయర్స్ యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇది రూల్, మార్కెట్ యొక్క రూల్. ఎందుకంటే చాలామంది బయర్స్ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో సెల్లర్స్ దగ్గర అంతే డబ్బు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బై చేస్తారు, వీళ్ళు బై చేస్తారు. కానీ యాక్సెప్టెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే మాత్రం యాక్సెప్టెడ్ మాత్రం కొంత చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బయ్యర్స్ ఎంటర్ అవుతున్నప్పుడు సెల్లర్స్ కామ్గా ఉంటారు. ఎందుకంటే బయ్యర్స్ టైంలో మధ్య మధ్యలో చిన్న ప్రాఫిట్కి వాళ్ళు సెల్లింగ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మా బయర్స్కి మూమెంట్ ఇస్తారన్నమాట బయింగ్ టైంలో. అదేవిధంగా సెల్లింగ్ టైంలో వచ్చినప్పటికి మాత్రం డెఫినెట్గా బయర్స్ సైడ్ అయిపోతారు, సెల్లర్స్కి ఇచ్చారు. ఎందుకంటే మొన్న ఫస్ట్ సారి బయర్స్కి ఇచ్చే ఛాన్స్ ఇప్పుడు సెకండ్ సారి సెల్లర్స్ తీసుకుంటారు అనమాట. ఈ సెల్లర్స్ కూడా ఎంతవరకు తీసుకురావాలి, ఎంత పర్సెంటేజ్ వరకు తీసుకురావాలి, ఎంత రాంగ్ బయింగ్ వెళ్ళింది, మార్కెట్లో వాల్యూమ్ ఎక్కడ జనరేట్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఇవన్నీ కూడా సెల్లర్స్ ఉంటుంది మన బయర్స్కి చేతిలో ఉంటుంది, సెల్లర్స్ చేతిలో ఉంటుంది. ఇద్దరు యాక్సెప్టెడ్ చేసే మనకి మార్కెట్ని మూమెంట్ మనకి క్యాప్చర్ చేస్తారు. ఇది యథార్థం అనమాట. దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయన పెద్ద ఎఫ్ఐఎల్ డిఎల్ కూడా యాక్సెప్ట్ చేసే పాయింట్ అనమాట ఇది. ఓకేనా, అయితే నిఫ్టీ మనకి ఒకసారి సోమవారం నాడు ఒకసారి మనకి ఇంటర్డే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. సో సోమవారం మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ మనకు బ్రేక్ కావాలి, ఫ్లాట్గా ఓపెన్ ఈ లెవెల్ బ్రేక్ కావాలి. ఒక 24,250 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయితే మాత్రం నేను పుట్ ఆప్షన్ తీసుకుంటాను. ఫ్లాట్గా పుట్ ఆప్షన్ తీసుకుని మన టార్గెట్ 24,200 వరకు నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం 24,300 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 24,350 వరకు నా టార్గెట్ పెట్టుకుంటాను. అది కూడా బ్రేక్ అయితే 24,400 వరకు నా టార్గెట్ పెట్టుకుంటాను అనమాట. ఓకేనా, అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం వెయిట్ని బచ్ చేద్దాం. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో, గ్యాప్ అప్ ఎంతవరకు ఓపెన్ అవుతుందంటే మనకి ఈ రెసిస్టెంట్ ఉంది కదా, సారీ ఈ సపోర్ట్ లెవెల్ రెసిస్టెంట్గా మారుతుంది. కాబట్టి ఈ రెసిస్టెంట్ లెవెల్ నుంచి ఈ నియర్ ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ సపోర్ట్ లెవెల్ నుంచి 24,200 నుంచి 24,250 వరకు గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ అయినా నేను కాల్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి స్టాక్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్ పేరు వచ్చి ఐథర్ మోటార్స్ అనమాట. ఐథర్, సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ డేలో నాకు వాచింగ్లో పెట్టుకోవడం జరిగింది, దీన్ని బై చేసుకుంటూనే వస్తున్నాను అనమాట. సో చూడండి, ఇది రీసెంట్గా ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది. చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే ఒక పోల్ ఇదో ఫ్లాగ్ అనమాట. సో ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ కంప్లీట్గా మనకి 1400 లెవెల్ మనకి బ్రేక్ కావాలి. అలా బ్రేక్ అయితే మాత్రం నేను ఇక్కడ నుంచి ఒక 1500 వరకు మనకి 1500 అబోవ్ మనకి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. 1500, 1600 కూడా నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఐథర్ మోటార్స్లో. ఓకేనా, సో ఇది ఒకవేళ ఈ డౌన్ఫాల్కు బ్రేక్ అయితే 1300 లెవెల్ బ్రేక్ అయితే నేను షార్ట్ సెల్లింగ్కి వెళ్ళిపోతాను అనమాట. ఓకేనా, ఒకవేళ కంప్లీట్గా మనకి 1400 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి, విత్ వాల్యూమ్తో బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం నేను 100 నుంచి 200 లోపల నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి నా ప్రాఫిట్ అయితే బుక్ చేయడం కూడా జరుగుతుంది. ఓకేనా, సో ఇది నా స్టాక్ ఫ్రెండ్స్ ఈ వీక్లో. నా నెక్స్ట్ స్టాక్ వచ్చి భారతీ హెక్సా ఫ్రెండ్స్. ఈ స్టాక్ చూడండి, మల్టిపుల్ టైం మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటూనే వస్తుంది. ఈ లెవెల్ మల్టిపుల్ టైం సపోర్ట్ తీసుకుంటూనే వస్తుంది అనమాట. సో ఇక్కడ రేపు మళ్ళీ ఈ వీక్లో మనకి డెఫినెట్గా మళ్ళీ కిందకు వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ సపోర్ట్ తీసుకుని ఒకవేళ ఈ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం డెఫినెట్గా నేనైతే సపోర్ట్ లెవెల్ దగ్గర బై చేస్తాను. నా టార్గెట్ అయితే రెసిస్టెంట్ లెవెల్ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది అనమాట భారతీ హెక్సాలో. ఓకేనా, ఈ వీక్ కావచ్చు, నెక్స్ట్ వీక్ అయినా డెఫినెట్గా ఈ 1 or 2 వీక్స్లో మాత్రం కంపల్సరీగా వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రావాలి, వస్తే మాత్రం డెఫినెట్గా మన సపోర్ట్ లెవెల్ నుంచి బై చేస్తాను. మన షార్ట్ టర్మ్ కాబట్టి నేను ఎప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడ్ చేస్తాను కాబట్టి నేను నా టార్గెట్ అయితే ఈ లెవెల్ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది సార్. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పాను, అదేవిధంగా స్టాక్ కూడా చెప్పడం జరిగింది. సో మీరు కూడా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మీరు ఇన్వెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.